ఏంటి ఈరోజు మీ బర్త్డేనా అని అనుకుంటున్నారండి. లేదండి, ఇది రోజు వీడియో అయితే కాదు. ఇది లాస్ట్ సెప్టెంబర్ 5th థర్స్డే రోజు వీడియో అండి. యాక్చువల్గా నేను ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవద్దు అనుకున్నానండి. అలానే చెప్పాను కూడా నా సరౌండింగ్ పీపుల్ అందరికీ, ఎవరైతే కేక్స్ తేవడం అలాంటివి చేస్తారో వాళ్ళందరికీ వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేశానండి. అయితే అసలు రివల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏంటో చెప్తాను, అదే వస్తున్నానండి. రివల్యూషన్ ఏంటంటే కొత్త డ్రెస్సెస్ తీసుకోవడం, ఇంకా షాపింగ్ చేయడం అలాంటివన్నీ ఇయర్ నుంచి వద్దు. దానికి ఎంత అమౌంట్ అయితే స్పెండ్ చేస్తామో ఆ అమౌంట్ని ఒక రీజనబుల్ వర్త్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటుంది. మంచి ఫీల్ వచ్చేలాగా ఎక్కడైనా ఆలోచిస్తే నాకు బాగా ఇయర్ గురువారం నా బర్త్డే వచ్చేసరికి నాకు ఏమనిపించిందంటే, సాయిబాబా ట్రస్ట్కి ఇయర్ నుంచి ఎవ్రీ ఇయరు నా బర్త్డేకి ఎంతైతే అమౌంట్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నానో అది ట్రస్ట్కి ఇచ్చేస్తే అది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎవరైతే నీడీ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా యూజ్ చేస్తారండి. అందులో వచ్చే ఫీలింగ్ నాకు ఈ సెలబ్రేషన్స్లో అయితే రాలేదండి. ఈ ఇయరే నేను ఆ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన 10 మందిలో ఈ ఐడియా మంచిగా అనిపించిందా, లేకపోతే ఎందుకు చిన్న చిన్న బర్త్డే వాటిని కూడా ఎందుకు మిస్ చేసుకోవాలి, ఎలాగో చేసేటప్పుడు డొనేట్ చేస్తూనే ఉన్నాం కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ జరిగిందండి. ఈ కేక్ తీసుకొచ్చిన వాళ్ళందరూ మా కాలనీలో మా నియర్ అండ్ డియర్ మా అన్న వాళ్ళండి. థ్యాంక్ యూ అన్న ఫర్ కేక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దివ్య ఎంటెక్ ఛానల్. థ్యాంక్ యూ.